హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవాళ చూడండి, నేను జావాలో మీకు ఇంతకుముందు నోట్ ప్యాడ్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఎలా చేయాలో నేర్పించాను. దానికి కొన్ని బేసిక్స్ కూడా చెప్పాను కదా. అలా కాకుండా మనకు కొన్ని డైరెక్ట్ ఐడియాస్ దొరుకుతాయి. ఓకేనా, ఐడియా అంటే ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, అంటే మనం సాఫ్ట్వేర్స్ అనుకోండి. ఓకేనా, డైరెక్ట్ జావా ప్రోగ్రామ్ టైప్ చేసుకోవడానికి సపరేట్ దొరుకుతాయి. దానిలో ఏంటంటే ఎక్లిప్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నెట్ బీన్స్ ఒకటి. ఓకేనా, ఆ రెండిట్లలో కూడా మనం ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం చూడండి, ఇక్కడ నేను నెట్ బీన్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇంతకుముందు నేను చెప్పిన లెసన్ ఫాలో అయి ఉంటే మీకు నెట్ బీన్స్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నేను నెట్ బీన్స్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఒక ఐడి అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా నెట్ బీన్స్ అనే ఐడి ఓపెన్ అవుతుంది. 7.4 వర్షన్. మీకు ఈ వర్షన్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు లేటెస్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వేరేది రావచ్చు మేబీ. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఐడి అనేది ఇలా ఓపెన్ అయిపోయింది. ఓకేనా, దీనిలో కూడా మనం జావా ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం దీన్ని కూడా. ఓకేనా, ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ జావాకి సంబంధించినవి వచ్చింది. ఇక్కడ మనకు ఫస్ట్ జావా అనేది క్లిక్ చేసి ఉండాలి. తర్వాత జావాని క్లిక్ చేస్తే మీకు సైడ్కి ఇక్కడ పక్కకు రైట్ సైడ్లో జావా అప్లికేషన్స్ అని వచ్చింది సార్, దాన్ని క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే దానికి మనకి ఇక్కడ ఒక ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, మనం క్లాస్ నేమ్ ఇస్తాం చూసారా, అలా ఒక నేమ్ ఇవ్వండి. మీరు ఇక్కడ నేను ఇస్తున్నానంటే ఫస్ట్ అని ఇచ్చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ పేరు అని ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఫినిష్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని ఫినిష్ని క్లిక్ చేసినట్టయితే చూడండి, మీకు ఇక్కడ క్రియేటింగ్ న్యూ ప్రాజెక్ట్ అని ఇక్కడ 25%, తర్వాత 100% వచ్చేసి మీకు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా వచ్చేసింది చూడండి. ఓకేనా, చూడండి మనకు మీకు ఇంకా నేను ప్యాకేజ్ చెప్పలేదు కాబట్టి ప్యాకేజెస్ అంటే ఏంటి అనేది పక్క పెడదాం. అంటే మీకు నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు ఇక్కడ పబ్లిక్ క్లాస్ ఫస్ట్, ఇది మీకు నేను చెప్పాను ఇంతకుముందు. ఓకేనా, ఈ క్లాస్ పేరు ఏంటి అంటే ఫస్ట్ అన్నట్టు. తర్వాత ఇంతకుముందు నేర్చుకున్నట్టు పబ్లిక్ మెయిన్ ఉంటుందని చెప్పాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్. ఓకేనా, ఇది ఆర్గ్యుమెంట్గా ఏఆర్జిఎస్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏఆర్జిఎస్ అనే కాదు, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు లాస్ట్ లెసన్లో కూడా మీకు నేను చెప్పాను. ఓకేనా, ఈ క్లాస్ పేరు ఏంటి అంటే మనకు ఫస్ట్, ఎందుకంటే మనం అక్కడ ప్రాజెక్ట్ నేమ్ పెట్టాం, ఫస్ట్ అని పెట్టేసుకున్నాం. ఓకేనా, ఈ పబ్లిక్ అంటే ఏంటి అనేది మీకు C++లో నేను చెప్పిన లెసన్స్ ఉంటాయి కొన్ని. దీన్ని ఏమంటామంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటాం, పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని. సరే, నేను దీని గురించి రాబోయే ముందు లెసన్స్లో చెప్తాను కాబట్టి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి అన్నట్టు. మనం నోట్ ప్యాడ్లో ఏం చేసాం, నోట్ ప్యాడ్లో అయితే ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా మనం టైప్ చేసాం కదా. ఇక్కడ ఏంటంటే మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇక్కడ ఐడిలోనే ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సరే చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇవి కామెంట్స్. ఈ కామెంట్స్ అంటే ఏంటి నేను ముందు రాబోయే లెసన్లో చెప్తాను. కాబట్టి ప్రస్తుతానికి నేను ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకేనా, దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ అవసరం అనుకుంటే ఇవన్నీ డిలీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కామెంట్స్, ఈ కామెంట్స్ అన్నిటి మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమైనా ఉందంటే ఇక్కడ మనకు ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, సిస్టమ్ డాట్ అని మీరు సిస్టమ్ అని టైప్ చేసి డాట్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ కదా, ఇక్కడ వచ్చేసి చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఇచ్చేసుకున్న తర్వాత మనం ఏం ప్రింట్ చేస్తామనేది ఇందులో టైప్ చేసుకోవచ్చు. ఏంటి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే www.timecomputers.in అని రావాలని నేను ప్రింట్ చేసుకున్నాను. ఓకేనా, అది అక్కడ టైప్ చేసుకున్నాను. దీన్ని సేవ్ చేయడానికి ఏం చేస్తారు అంటే మీకు ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది తెలుసు మీకు, దీన్ని క్లిక్ చేయొచ్చు లేదా Ctrl+S ప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా, సేవ్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని రన్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే చూడండి, దీనిలో ఎర్రర్ కూడా చూపిస్తుంది నాకు. ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది చెప్పండి, ఇక్కడ నేను సెమికోలాన్ ఇవ్వలేదు. ఓకేనా, చూడండి ఇప్పుడు అయినా ఎవరు వచ్చిందా, ఇక్కడ క్యాపిటల్ లెటర్. ఓకేనా, ఇప్పుడు క్లియర్ ఉంది చూడండి, ఎక్కడ మనకు ఎర్రర్స్ లేవు. ఎర్రర్ ఉంటే ఇక్కడ కింద మనకు పక్క ఇక్కడ సైడ్ ఇండికేషన్ వస్తుంది. ఐడితోటి యూజ్ ఏంటి అంటే ఇవే అన్నట్టు ఎర్రర్స్ చూపిస్తాయి అన్నట్టు డైరెక్ట్ మనకు. ఓకేనా, తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ రన్ ప్రాజెక్ట్ లేదా F6 ప్రెస్ చేయండి. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూడండి మీకు ఇది రన్ అయ్యి కింద ఇక్కడ చూడండి రన్ అవుతుంది, ఫస్ట్ రన్ అని వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆన్సర్ ఏమైనా వచ్చిందంటే చూడండి timecomputers.in అని ఒక ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, దీనికి ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే చూడండి ఫస్ట్ డాట్ జావా అనే పేరుతోటి సేవ్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది మనం ఇందులో నెట్ బీన్స్లో ప్రోగ్రామింగ్ చేయడం. ఓకే, నెక్స్ట్ లెసన్లో నేను ఏంటంటే ఎక్లిప్స్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అది